2.4% మంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ప్రపంచంలో వైశాల్య పరంగా భారతదేశం 7వ పెద్ద దేశం, జనాభా పరంగా 2వ పెద్ద దేశం యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం. అంటే ప్రపంచంలో వైశాల్య పరంగా పెద్ద దేశాలను మనం పరిగణలోకి తీసుకుంటే 1 రష్యా, 2 కెనడా, 3 చైనా, 4 USA, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. చూడండి, రష్యా, కెనడా, చైనా, USA అండ్ బ్రెజిల్. కాబట్టి ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటే ఆస్ట్రేలియా, ఇండియా 7వ పెద్ద దేశం. మరి వైశాల్యంలో చిన్నది వాటికన్ సిటీ, తర్వాత మొనాకో, తర్వాత నౌరు. వాటికన్ సిటీ, మొనాకో, నౌరు. మరి వాటికన్ సిటీ, మొనాకో, నౌరు ఇవి ఏంటి అంటే వాస్తవానికి వైశాల్యంలో చిన్న దేశాలు. వైశాల్యంలో చిన్న దేశాలంటే వీటి వైశాల్యము 0.44 చదరపు కిలోమీటర్. మరి ఇది 2 చదరపు కిలోమీటర్లు, ఇది 21 చదరపు కిలోమీటర్. 2 21 చదరపు కిలోమీటర్. ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటే అది రష్యా, కెనడా, చైనా, USA. మరి బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా ఇవి వైశాల్యంలో పెద్ద దేశాలు, వైశాల్యంలో చిన్న దేశాలు. అంటే జనాభాలో 2వ స్థానం, వైశాల్యంలో భారతదేశం 7వ స్థానం ఆక్రమించింది. మరి భారతదేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ జనాభా 199.8 మిలియన్లు. ఉత్తరప్రదేశ్ పెద్ద స్టేట్ జనాభా. రెండవది మహారాష్ట్ర 112.3 మిలియన్. నాలుగవది బీహార్ 104 మిలియన్. ఐదవది పశ్చిమ బెంగాల్ 91.2 మిలియన్. మరి మధ్యప్రదేశ్ 7,25,00,000, తమిళనాడు 7,21,00,000, రాజస్థాన్ 6,86,00,000. మరి కర్ణాటక 6,11 కోట్లు, 6,11,00,000. అంటే జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు వరుస క్రమంలో గుర్తించమని మనకు 2024 గ్రూప్ 2లో ప్రశ్న. అంటే అప్పుడు మనకు యూపీ అనేది ఫస్ట్ తీసుకోవాలి, మహారాష్ట్ర అనేది మనం సెకండ్ తీసుకోవాలి. మహారాష్ట్ర అనేది జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే బీహార్ అనేది థర్డ్ తీసుకోవాలి. మరి జనరల్గా ఫోర్త్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్ అనేది మనం ఫోర్త్ తీసుకోవాలి. మనకు మధ్యప్రదేశ్ అనేది ఫిఫ్త్ తీసుకోవాలి. అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. ఓకే, మరి జనాభా పరంగా
పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. మరి ఇప్పుడు జనరల్ గా జనాభా పరంగా చిన్న రాష్ట్రం, మరి పెద్ద రాష్ట్రాలు ఉమా బి ఇది ఉమా బి అనగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అనేది జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు తీసుకుంటారు. ఇక జనాభా పరంగా చిన్న రాష్ట్రం సిక్కిం అది. చూడండి, మరి సిక్కిం 6,10,577. 6,10,577. మరి మిజోరాం చూస్తే 10,97,250. మరి 10,97,250 మిజోరాం ఉంటే అరుణాచల్ ప్రదేశ్ 13,83,727. మరి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ 13,83,727. ఇది జనాభా పరంగా చిన్న స్టేట్స్, చిన్న రాష్ట్రాలు. మరి ఇప్పుడు వాస్తవానికి 0 నుండి 6 సంవత్సరాల వయసు గల జనాభాను తీసుకుంటే 0 నుండి 6 సంవత్సరాల వయసు గల జనాభాలో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉంటే, బీహార్ సెకండ్ ఉంటే, మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో. అంటే ఇక్కడ మనకు మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శిశు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలన్నీ. మరి శిశు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీహార్ అనేది 2 గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్ర అనేది 3 గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఉత్తరప్రదేశ్ 3.07 కోట్లు, బీహార్ అనేది 1.91 కోట్లు, మహారాష్ట్ర అనేది 1.33 కోట్లు. అంటే శిశు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలన్నప్పుడు అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర శిశు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. శిశు జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు సిక్కిం, గోవా, మిజోరాం. ఇప్పుడు జనాభా చూడండి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అయితే శిశు జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. మరి శిశు జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు చూస్తే సిక్కిం. మరి ఇక్కడ సిక్కిం అనేది 64,411 ఉన్నారు శిశు జనాభా. ఉత్తరప్రదేశ్లో 3,07,00,000 ఉంటే, బీహార్లో 1,91,00,000 ఉంటే, మహారాష్ట్రలో 1,33,00,000 ఉంటే, ఇక్కడ శిశు జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ సిక్కిం కేవలం 64,411 ఉన్నారు. తర్వాత గోవా 1,44,611 అంటే 1,44,611 ఉన్నారు. మిజోరాం చూస్తే 1,68,531. 1,68,531 మిజోరాం. 1,68,531 ఉంది మిజోరాం స్టేట్. మరి ఇప్పుడు జనరల్ గా చూస్తే మరి ఇప్పుడు మేజర్ గా మనం పరిగణలోకి తీసుకుంటే అవి భారతదేశంలో వైశాల్య పరంగా మనకు పెద్ద రాష్ట్రాలను గుర్తించమన్నాడు అనుకోండి. అంటే ఫస్ట్ పెద్ద రాష్ట్రం వైశాల్య పరంగా రాజస్థాన్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్. బిగ్గెస్ట్ ఏరియా స్టేట్స్ ఇన్ ఇండియా అన్నారు. బిగ్గెస్ట్ ఏరియా స్టేట్స్ ఇన్ ఇండియా అంటే మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి పాయింట్ తీసుకుంటే రాజస్థాన్ అనేది భారతదేశంలోనే వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రం. 3,42,269 చదరపు కిలోమీటర్లు. ఇది రాజస్థాన్ యొక్క వైశాల్యం. అదే మధ్యప్రదేశ్ యొక్క వైశాల్యం 3,08,252 చదరపు కిలోమీటర్లు. అదే మహారాష్ట్ర యొక్క వైశాల్యం 3,07,713 చదరపు కిలోమీటర్లు.
మరి 3,07,713 చదరపు కిలోమీటర్లు ఉంటే ఉత్తరప్రదేశ్ యొక్క వైశాల్యం 2,43,286 చదరపు కిలోమీటర్లు. అంటే 2,43,286 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ చూడండి, మన దేశంలో వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రాలు గుర్తించుము అన్నారు. రాజస్థాన్ 3,42,269 చదరపు కిలోమీటర్లు, మధ్యప్రదేశ్ 3,08,252 చదరపు కిలోమీటర్లు, మహారాష్ట్ర 3,07,713 చదరపు కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్ 2,43,286 చదరపు కిలోమీటర్లు. అంటే ఇవి వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రాలు. వైశాల్య పరంగా చిన్న రాష్ట్రం గోవా. మరి వైశాల్య పరంగా చిన్న రాష్ట్రము గోవా అన్నప్పుడు ఇక్కడ గోవా కేవలం 3,702 చదరపు కిలోమీటర్లు. 3,702 చదరపు కిలోమీటర్లు అయితే 100 గోవాలైనా ఒక రాజస్థాన్ స్టేట్ కాదు. సిక్కిం తీసుకుంటే 7,096 చదరపు కిలోమీటర్లు. త్రిపుర తీసుకుంటే 10,486 చదరపు కిలోమీటర్లు. అంటే చూడండి, వైశాల్య పరంగా చిన్న రాష్ట్రాలు గోవా, సిక్కిం, త్రిపుర. గోవా, సిక్కిం, త్రిపుర. మరి గోవా, సిక్కిం, త్రిపుర వైశాల్య పరంగా చిన్న రాష్ట్రాలు అని చెప్తాం. మరి ఇప్పుడు బిగ్గెస్ట్ స్టేట్స్, స్మాలెస్ట్ స్టేట్స్ మనం చదువుకున్నాం. మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 5,923 జిల్లాలు, 640 జిల్లాలు, 5,923 సబ్ జిల్లాలు, 7,933 పట్టణాలు, 6,40,930 గ్రామాల నుండి సమాచారం సేకరించడం జరిగింది. అంటే 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 640 జిల్లాలు, 5,923 సబ్ జిల్లాలు, 7,933 పట్టణాలు, 6,40,930 గ్రామాల నుండి సమాచారం సేకరించడం జరిగింది. మరి వాళ్ళ మన దేశంలో బిగ్గెస్ట్ స్టేట్స్ రాజస్థాన్, స్మాలెస్ట్ స్టేట్ గోవా అని చదివినప్పుడు భారతదేశంలో వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రం ఏంది అంటే రాజస్థాన్, చిన్నది గోవా. కానీ భారతదేశంలో వైశాల్య పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏందన్నాడు. బిగ్గెస్ట్ ఏరియా యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అని అంటే ఇప్పుడు లడక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 59,146 చదరపు కిలోమీటర్లు. అంటే ప్రజెంట్ లడక్, అప్పుడు అండమాన్ నికోబార్ దీవులు. మరి లడక్ అనేది 59,146 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది. లడక్. మరి వైశాల్య పరంగా చిన్న కేంద్ర పాలిత ప్రాంతం తీసుకుంటే మనకు లక్షద్వీప్ కేవలం 30 చదరపు కిలోమీటర్. 30 చదరపు కిలోమీటర్. లడక్ 59,146 చదరపు కిలోమీటర్లు అయితే లక్షద్వీపులు 30,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది స్మాలెస్ట్, ఇది బిగ్గెస్ట్ యూనియన్ టెరిటరీస్. మరి జనరల్గా మనం ఇంకా పరిగణలోకి తీసుకుంటే, స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే మెయిన్గా భారతదేశంలో వైశాల్య పరంగా పెద్ద జిల్లా కచ్ జిల్లా. వైశాల్య పరంగా చిన్న జిల్లా మనకు మహీ జిల్లా. అంటే లార్జెస్ట్ ఏరియా డిస్టిక్ ఇన్ ఇండియా అంటే కచ్, ఇది గుజరాత్లో ఉంది. స్మాలెస్ట్ ఏరియా డిస్టిక్ ఇన్ ఇండియా అంటే మహీ, ఇది పాండిచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతంలో. మరి ఇవాళ మనం కేంద్ర పాలిత ప్రాంతాన్ని తీసుకుంటే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ పెద్దది ఎట్లనో, జనాభా పరంగా చిన్నది సిక్కిం ఎట్లనో, జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ. ఢిల్లీ బిగ్గెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. బిగ్గెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అంటే మనం ఢిల్లీ తీసుకోవాలి. 1,67,00,000.
స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అంటే మనం ఏం తీసుకోవాలి అంటే జనరల్గా లక్షద్వీప్ తీసుకున్నాం. స్మాలెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అన్నప్పుడు అంటే జనాభా పరంగా చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఇది అంటే లక్షద్వీపులు 64,000 మంది. చూడండి, మరి జనాభా పరంగా పెద్ద జిల్లా ఏంటంటే థానే, మహారాష్ట్ర ఉంది. జనాభా పరంగా చిన్న జిల్లా ఏంది అంటే దిబాంగ్ వ్యాలీ. ఈ దిబాంగ్ వ్యాలీ డిస్టిక్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కేవలం 7,948 మాత్రమే. అంటే 7,948 మందితో మరి ఇక్కడ జనాభా పరంగా చిన్న జిల్లాగా ఉంది. ఇప్పుడు మనం వైశాల్య పరంగా జనాభా పరంగా మనం పూర్తిగా వివరాలు చదవటం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే నెక్స్ట్ మనకు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంత మంది నివసిస్తారో తెలియజేసేదే జనసాంద్రత. మరి ఒక చదరపు కిలోమీటర్కి ఎంత మంది నివసిస్తారో తెలియజేసేదే జనసాంద్రత అన్నప్పుడు ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉందంటే 50 ఉంది. 50. అదే వరల్డ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉంది? చదరపు కిలోమీటర్కి అంటే వాస్తవానికి ఇండియాలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చదరపు కిలోమీటర్కి ఎంత ఉంది అంటే 382 ఉంది. అంటే 382 మంది ఒక చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నారు ఇండియా. మరి జనసాంద్రత ఎట్లా వస్తుందంటే పాపులేషన్ని ఏరియా చేత భాగించాలి. మరి పాపులేషన్ని ఏరియా చేత భాగించాలని చెప్తాం. జనాభాను ప్రాంతం చేత భాగిస్తే మనకు జనసాంద్రత వస్తుంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వస్తుంది. మరి మనం జనాభాను ప్రాంతం చేత భాగిస్తే జనసాంద్రత మనకు వస్తుంది అని చెప్తున్నాం. వాస్తవానికి జనసాంద్రత నిర్ణయించే అంశాలు ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే మరి డిటర్మినేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే 1 స్థలాకృతి, 2 శీతోష్ణ స్థితి, 3 నేల స్వభావం, 4 మంచి నీరు, 5 ఖనిజాలు, 6 ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, సాంస్కృతిక అంశాలు. ఇవన్నీ దేనిని నిర్ధారిస్తాయి అంటే జనసాంద్రతను నిర్ధారిస్తాయి. అంటే ఇక్కడ స్థలాకృతి జనసాంద్రతను నిర్ధారించే అంశము అని చెప్పుకున్నాం. స్థలాకృతి అంటే స్థలాకృతి జనసాంద్రతను నిర్ధారించే అంశం అంటే మెయిన్గా ఎడారి ప్రాంతాల్లో కానీ శీతల ప్రాంతాల్లో కానీ జనసాంద్రత తక్కువ ఉంటుంది.
ఎడారి ప్రాంతాల్లో, శీతల ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువ ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో, నదీ తీర ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆండీస్ పర్వతాలు, ఆల్స్ పర్వతాలు, రాకీ పర్వతాలు, హిమాలయ పర్వతాల్లో జనసాంద్రత తక్కువ. మరి సహారా ఎడారి, థార్ ఎడారి, మరి చూడండి, మరి ఎడారిలో జనసాంద్రత తక్కువ. మరి కొండ ప్రాంతాల్లో కూడా జనసాంద్రత తక్కువ. అది గంగా మైదానం కానీ, సింధు మైదానం కానీ, గోదావరి మైదానం కానీ, కృష్ణా మైదానంలో జనసాంద్రత ఎక్కువ. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ. అంటే స్థలాకృతి జనసాంద్రతను నిర్ధారిస్తే, రెండోది జనసాంద్రతను నిర్ధారించే అంశం ఏంటి అంటే మెయిన్గా శీతోష్ణ స్థితి, క్లైమేట్. శీతోష్ణ స్థితి, క్లైమేట్. మరి శీతోష్ణ స్థితి జనసాంద్రత నిర్ధారిస్తుందని చెప్తున్నాం. క్లైమేట్, శీతోష్ణ స్థితి అంటే చల్లటి ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువ ఉంటుంది, ఉష్ణ ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువ ఉంటుంది. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో జనసాంద్రత తక్కువ, ఆర్కిటిక్ ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువ, ధ్రువ ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువ. మరి ఉష్ణ మండలం అంటే సహారా ఎడారిలో జనసాంద్రత తక్కువ, సమశీతల ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. అంటే శీతోష్ణ స్థితి కూడా జనసాంద్రతను నిర్ధారించే అంశము. దీని తర్వాత మనం పరిగణలోకి తీసుకుంటే నేల స్వభావం. నేల స్వభావం, నేచర్ ఆఫ్ సైన్స్. మరి నేల స్వభావం అని చెప్తున్నాం, స్వభావం అని చెప్తున్నాం. ఇక్కడ ఈ నేల స్వభావము జనసాంద్రతను నిర్ధారించే అంశము. మరి నేల స్వభావము ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే నేను సారవంతమైన నేలలున్న చోట జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, సారవంతమైన నేలలు లేని చోట జనసాంద్రత తక్కువగా ఉంటుంది. నేల స్వభావము, శీతోష్ణ స్థితి, స్థలాకృతి ఇవి జనసాంద్రతను నిర్ధారించే అంశాలు. ఇంకా నీరు, మంచి నీరు లభించే ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే నీరు లభించని ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువ ఉంటుంది. ఇప్పుడు గోదావరి, కృష్ణ, సింధు, గంగా, యమున ఇలాంటి నదీ తీర ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. అదే మంచినీరు లభించని ప్రాంతాల్లో జనసాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. అంటే నీరు కూడా జనసాంద్రతను నిర్ధారించే అంశం. మరి ఇంకా మనం చూసుకుంటే ఖనిజాలు ఉన్న చోట జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రపంచం మొత్తం మీద మధ్య ఆసియాలో జనసాంద్రత ఎక్కువ, గల్ఫ్ దేశాలు, అక్కడ పెట్రోలియం బావులు ఉన్నాయి కాబట్టి. జోహెన్స్బర్గ్ దక్షిణాఫ్రికాలో బంగారు గనులు ఉన్నాయి కాబట్టి అక్కడ జనసాంద్రత ఎక్కువ. ఇక్కడ ఎక్కడైతే మన దేశంలో కూడా ఖనిజాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఖనిజాలు కూడా జనసాంద్రతను నిర్ధారించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఖనిజాలు జనసాంద్రత నిర్ధారించే అంశం. ఇంకా మనం పరిగణలోకి తీసుకుంటే జనసాంద్రతను నిర్ధారించే అంశాల్లో మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఏమేమి జనసాంద్రత నిర్ధారిస్తాయనేది మనం ఒక క్లారిటీ తీసుకుంటే ఇక్కడ ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, సాంస్కృతిక అంశాలు, ఆర్థిక అంశాలు అంటే ఎక్కడైతే ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే పారిశ్రామికీకరణ ఎక్కువ ఉంటుందో అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. ఉపాధి అవకాశాలు పారిశ్రామికీకరణ ఉన్న చోట జనసాంద్రత ఎక్కువ ఉంటుంది.
విద్యా వైద్య రంగాలు ఎక్కువగా ఉన్న చోట జనసాంద్రత ఎక్కువ. అంతేకాకుండా సాంస్కృతిక అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలు ఎక్కువ ఉన్న చోట జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. మరి ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలు ఎక్కువ ఉన్న చోట జనసాంద్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మరి ఇవన్నీ కూడా జనసాంద్రత నిర్ణయించే అంశాలు. అంటే ఇండస్ట్రియలైజేషన్, బిజినెసైజేషన్, కమర్షియలైజేషన్ ఉన్న చోట కూడా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. మరి మన దేశంలో 1 చదరపు కిలోమీటర్కి 382 మంది నివసిస్తే జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్ ఫస్ట్, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ కేరళ. బీహార్లో 1106 మంది 1 చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నారు. బీహార్లో 1 చదరపు కిలోమీటర్కి నివసించే వారు 1106 మంది 1 చదరపు కిలోమీటర్. వెస్ట్ బెంగాల్లో 1028 మంది 1 చదరపు కిలోమీటర్కి 1028 మంది నివసిస్తే కేరళలో 1 చదరపు కిలోమీటర్కి 860 మంది నివసిస్తున్నారు. కేరళ అంటే బీహార్లో నివసించేది 1 చదరపు కిలోమీటర్ 1106 మంది అయితే, వెస్ట్ బెంగాల్లో 1028 మంది అయితే, కేరళలో 860 మంది 1 చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నారు. మరి 1 చదరపు కిలోమీటర్కి అంతమంది నివసిస్తున్నారు అని మనం క్లారిటీగా, క్లియర్గా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అయితే జనసాంద్రత తక్కువగా ఉన్న మనం జిల్లాలు చూస్తే, రాష్ట్రాలు చూస్తే జనసాంద్రత తక్కువ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మిజోరాం అండ్ సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్లో జనసాంద్రత ఎంత అంటే చదరపు కిలోమీటర్ 17 మంది 1 చదరపు కిలోమీటర్ అరుణాచల్ ప్రదేశ్. మిజోరాంలో జనసాంద్రత ఎంత అంటే 1 చదరపు కిలోమీటర్కి ఇక్కడ 52 మంది. సిక్కింలో జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్కి ఎంత అంటే 86 మంది 1 చదరపు కిలోమీటర్. అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, జనసాంద్రత తక్కువ ఉన్న రాష్ట్రాలు మనం చదివాం. అంటే అరుణాచల్ ప్రదేశ్లో 17 మంది 1 చదరపు కిలోమీటర్ నివసిస్తే, మిజోరాంలో 52 మంది 1 చదరపు కిలోమీటర్ నివసిస్తే, సిక్కింలో 86 మంది 1 చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నారు. మరి హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ స్టేట్స్ ఇన్ ఇండియా, లోయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ స్టేట్స్ ఇండియా. మరి జనసాంద్రత ఎక్కువగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏందని అడిగింది అనుకోండి. జనసాంద్రత ఎక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ, జనరల్ గా జనసాంద్రత తక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవి. ఇక్కడ 11,320 ఉంటే చదరపు కిలోమీటర్కి, అండమాన్ నికోబార్ దీవిలో 46 మంది 1 చదరపు కిలోమీటర్. 46 మంది 1 చదరపు కిలోమీటర్. అంటే ఇక్కడ చూడండి, ఢిల్లీలో 1 చదరపు కిలోమీటర్కి 11,320 మంది నివసిస్తారు. అండమాన్ నికోబార్ దీవులలో 1 చదరపు కిలోమీటర్కి 46 మంది నివసిస్తారు. డెన్సిటీ. హైయెస్ట్ డెన్సిటీ యూనియన్ టెరిటరీస్ ఇండియా, లోయెస్ట్ డెన్సిటీ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అంటే ఇదే. మరి భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ ఉన్న జిల్లా ఏంటంటే నార్త్ ఢిల్లీ
వాస్తవానికి ఇక్కడ జనసాంద్రత 37,346 ఒక్క చదరపు కిలోమీటర్. మరి జనసాంద్రత తక్కువ వాస్తవానికి మేజర్గా జనసాంద్రత తక్కువ జిల్లా ఏంటంటే వాస్తవానికి ఇక్కడ మనం తక్కువది దిబ్యాంగ్ వ్యాలీ. ఈ దిబ్యాంగ్ వ్యాలీ ఒక్క చదరపు కిలోమీటర్కి ఒక్కరు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న దిబ్యాంగ్ వ్యాలీ కేవలం జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి ఒకటి. నార్త్ ఢిల్లీలో 37,346. మరి ఇక్కడ చూడండి, హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ డిస్ట్రిక్ట్ ఇండియా అంటే నార్త్ ఢిల్లీ 37,346. లోయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా అంటే దిబ్యాంగ్ వ్యాలీ 1 చదరపు కిలోమీటర్. ఇప్పుడు మనం జనసాంద్రతకు సంబంధించి పూర్తి వివరాలు చదవటం జరిగింది.